భాస్కర్ ముందు రెడీ చేసి పెట్టాడు. బ్యాక్ సార్, ఫ్రంట్ కి సార్. సార్ మంచిదే తీయకుండా చేయాలి, మంచి మాత్రమే చేయాలి. గట్టి ఏమవుతుందంటే అట్లా వదిలేస్తే మళ్ళీ సార్ మీరంతా అలవాటు మాకు. అంటే రూమ్లలో ఉండి సొంత పనులు చేసుకోవడం అలవాటు. చూసిన పాపాన పోలేదు. అతనికి ఏదన్నా ఉంటే ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. నాకు అడిగిన అతను ఎవరైనా అడిగితే అతను వైసీపీకి పనిచేశాడు, వైసీపీ చేస్తాడు, సరే రాజకీయ ప్రత్యర్థులైనా ఎవరైనా పనితీరును ప్రశ్నించవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా, మొహం కూడా చూడకుండా, ఏమీ లేకుండా వ్యక్తిగత ఇది చేయడం, పనితీరును ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది రాష్ట్రంలో ఏం పనితీరు ఏందనేది రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు, ధర్మవరం ప్రజలు గుర్తిస్తున్నారు. దాని పక్కన పెట్టేసేయండి. అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్న వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, వ్యక్తిగత కుటుంబ సభ్యులను మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకు తెలియట్లా. మరి ఎవరన్నా ప్రోద్బలంతో చేస్తున్నారా, లేదన్నా ఏదన్నా ప్రలోభాలకు గురై చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అటువంటి వ్యక్తుల గురించి ఏదైనా సరే, పైగా ఈ ప్రశ్నించినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నామంటే, పార్టీకి సంబంధించిన, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి, ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళని దూషిస్తూ, వ్యక్తిగత కులాన్ని పెట్టి దూషిస్తూ మాట్లాడారని తెలిసింది. ఏదైనా అది జరగకూడదు. హద్దుల్లో ఎవరైనా హద్దుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే హద్దుల్లో ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయడం, చివరికి మనం గమనించాం, మనం చిలక మధుసూదన్ రెడ్డి గారిని నెక్స్ట్ పుట్టినరోజు మీరు జరుపుకోలేరు, నిన్ను అంతం చేస్తాం అంటే ఎంత ధైర్యంగా సామాజిక అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలా, వాక్ స్వాతంత్రం ఉండాలి. కానీ నిర్మూలిస్తాం, భౌతికంగా కానీ నిర్మూలిస్తాం, వచ్చే నువ్వు పుట్టినరోజు జరపలేవు. ఇటువంటి మానసిక స్థితిలో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళు మరి మానసిక స్థితి బాగలేదా, లేకపోతే నేను అన్నట్టుగా నేను విన్నది ఏంటంటే, వీళ్ళందరికీ కాస్త ఈ దీని మీద ఉంటారు, పేమెంట్ మీద, పేరోల్స్ మీద ఉంటారు, పేటీఎం బ్యాచ్ అని వింటున్నా. ఎవరైనా ఇటువంటి చేస్తే మాత్రం చాలా కఠినంగా రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అనుచరులు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అనుచరులు కొట్టలేదు, అనుచరులు కాదు, కార్యకర్తలు. వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాం, ఎందుకయ్యా ఇలా మాట్లాడదామని చెప్తే కులం పెట్టి దూషించారంట. ఎస్టీలని కులం పెట్టి దూషిస్తే మరి వాళ్ళలో ఉంటుంది కదా, అందరూ సంయమనం పాటిస్తారా? చిలక మధుసూదన్ రెడ్డి గారు సమయం పాటించి పోలీస్ కేసు పెట్టారు. నేను ఇటువంటి విషయాల్ని నా దృష్టికి వచ్చినప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మానసిక స్థితుల కారణంగా, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల ఆ రకంగా మాట్లాడుతుంటారు. కానీ మన స్థాయిని తగ్గించాలని చూస్తుంటారు. లేదా రెండో, ధర్మవరంలో
కూటమి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతోంది, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఈ కూటమి ఐక్యతను చెడగొట్టడానికో లేదా వాళ్ళ మానసిక ఆనందాన్ని చూపెట్టుకోవడం కోసం చేస్తుంటారు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పడం జరిగింది. కానీ అడిగినప్పుడు కులం పెట్టి దూషించిన తప్పు కదా, మరి ఇది చేయనప్పుడు చట్టపరంగా తీసుకోవాలా? అది తప్పు, ఎవరు తప్పు మొదలు పెట్టారు అనేది కూడా చూడాలి. రెండో వైపు కులం పేరుతో దూషించడం తప్పు, మూడోది దాడి జరగడం కూడా తప్పు, అది కూడా నేను చెప్తున్నాను. అందుకనే ఎవరైనా హద్దుల్లో ఉండాలని చెప్పడం.